సైదులు పోస్ట్ నాకే సైదులు కాదు చీకే సైదులకి చిరంజీవి కే సైదులకి అయితే నాకే నేనే చీకే సైదుల్ని అయితే నీకే అయితే ఇచ్చే ఓర్ని నాకే సైదులు ఓరే సైదులు నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే ఓ మై గాడ్ నో నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా లక్ష్మీ నారాయణ సైదులా మజాక ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో ఒకటికి పోయిస్తా. ఎవడ్రా? వదలండి వదలండి, నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడేంట్రా? నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్ కు వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా? అంతకంటే గొప్పవాడిరా నువ్వు. సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను, కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు. వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ సార్. నీ పగ కారణం బొచ్చు. పుచ్చా? ఎస్ ఎస్ సార్, నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా? అది ఈనాటి మాట సార్. సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్లు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యే కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనందన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం, తిరుగుబోతు నాకొద్దు అనటం న్యాయం. కానీ బట్టతలాడు నాకొద్దనటం అన్యాయం తల్లి అని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను. కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మాయి ఇష్టపడిందే నీ జుట్టును చూసి. పిచ్చి రోజా, జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా
గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను గానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. ఆ? రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్ మీది కూడా సలివిడి సుద్దే, సిమెంట్ రోడ్డు. సార్ మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏమనలేదా సార్? ఏమీ అనలేదు. ఆ, కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం. డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్ గజ్జిపేట బుజ్జిగారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. అయ్యో సింగపూర్ వెళ్లారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని వెదవ ఎవడా? దంచవేమేనత్త కూతురా ఆవాకాయతో దంచవేమేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ గిరిగిరిగిమ్మ తరతమ్మ నీ పేరమ్మ ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో మీరు జాడీ లంపుతారండి? గాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడేంటి? ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష ఆ, వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. ఆ, వంశీ అనే స్మార్ట్ గైతో. చూసారా ఆ? చెప్పకముందే మీ కోపం వచ్చింది. ఆ, దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో అంటారు. చూడు బాబు నాము, ఆ, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. ఆ, నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారివి అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ వలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటు పుట్టావరా బద్మాష్? అయ్యో వంశీ, అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. భోజన రోజా అంట మాట టైప్ బాబు. మా తండ్రికి చాడీలు చెప్పి మనల్ని విడదీసింది ఈ కోచాగాడి. వీడిని బతికినీయకూడదు. నేను భోజనం కాదండి. పోయిన జన్మలో అయినా తండ్రులు తింటాను, కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాటున పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపన. అయ్యో అయ్యో, అమ్మా శిరీష కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా పారిపోతాను. ఒరేయ్! నాన్న అదేం చెల్లమ్మా, నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నేను ఏదో జోక్ చెప్పినట్టుగా ఎరగబడి అవుతావేంటి? జోక్ కాకుండా మరేంటన్నయ్య? అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి? మన అమ్మాయి అనార్కలి అయిపోవడం ఏంటి? ఇంకెవరికైనా చెప్పావు? పిచ్చి నీ కొడుకు కాదు, నీకెక్కింది అనుకుంటారు. అంతేగాని నేను చెప్పింది నమ్మనంటావు. ఏమిటయ్యా నమ్మేది బుద్ధి లేకుండా? బావగారు పేపర్ చదువుకుంటున్నారు అనుకున్నా, మ్యాటర్ వెంటనే ఉన్నారన్నమాట. లేకపోతే ఏమిటయ్యా, అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి, దేవదాస్ మళ్ళీ పుట్టాలాగా? అదే నిజం అయితే ఆ ముసలిదే మనకు ఫోన్ చేసి చెప్పేది కదా. నా కొడుకు చెప్పింది కూడా ఆ ముసలిదేనండి. నీలాగే నా కొడుకు కూడా ఇదంతా పెద్ద డ్రామాలేవో అని ఆ సలీం గడి మీద రివర్స్ అయితే, ఓరి నా సాలేగా ఆ రోజుల్లో నువ్వు అంతఃపురంలో కోజావి అని పెచ్చ కొట్టుడు కొట్టారంట. మా అమ్మాయికి కూడా పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. ఏదో తెప్పించాడు, మొత్తానికి వాళ్ళిద్దరు ఉర్రూతలు అవుతున్నారంట. మమ్మీ మమ్మీ, హాయ్ డాడీ. హాయ్ మమ్మీ, ఎప్పుడు వచ్చారు మమ్మీ? కుశల ప్రశ్నల తర్వాత గానీ ఏమిటి ఈ మధ్య ఏదో పూర్వజన్మ గుర్తొచ్చిందని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావట? పూర్వజన్మ గుర్తొచ్చింది శిరీషే కాదత్తయ్యా, వాడికి వాడికి. ఎవడా వాడు? లోపల ఉన్నాడు. వాడే వాడే వాడే.
రాజకుమారుడా ఉన్నాడు. శిరీష ఎవరు వీళ్ళంతా? మా అమ్మ నాన్న. నమస్తే. నమస్తే. హలో వెనకమ్మాల నుంచినంత మాత్రంతో మేమేమి పరిచయం చేయడానికి పనికిరారోళం కాదు. కాస్త మమ్మల్ని కూడా పరిచయం చేయొచ్చు. మా మావయ్య. నమస్తే. నమస్తే. దండాల తర్వాత పెడుతూ గాని ఏమిటి గత జన్మలో నువ్వేదో సలీమట? అవునండి, మా తండ్రి గారు అక్బరు, మీ తాతగారు బాబరు, మీ నేటివ్ ప్లేస్ ఢిల్లీ. చిన్నప్పుడు మీ తాతగారు కుతుబ్ మినార్ మీద జారుడు బండ ఆట ఆడుకునేవారు. ఆదివారం మాత్రం హైదరాబాద్ వచ్చి చార్మినార్ మీద నిలబడి గాలిపటాలు ఎగరేసుకునేవారు కాదు బాబు. అమ్మా, ముందు నేను కూడా ఇలాగే ఎగతాళి చేశానమ్మా, కానీ ఈయన సలీం అనడానికి సాక్ష్యాధారాలున్నాయి. సాక్ష్యాలదే ఉందమ్మా. చిన్నప్పుడు నేను బిర్లా కలిసి ఇదే జిల్లాలో కర్రా బిళ్ళ ఆట ఆడుకునేవాళ్ళమని నేను పుట్టించగలను సాక్ష్యాలు. అవునవును, కాపురం నిలబెట్టే సాక్ష్యం అయితే కష్టం గాని కాపురం కూల్చే సాక్ష్యం అయితే 5 నిమిషాల్లో పుట్టించు నువ్వు. ఆప్తారాయక, ఇంతకి నువ్వెవరివయ్యా? చెప్పారు కదండి అక్బర్ కొడుకునని. నేనడిగింది ఈ జన్మలో ఏ రాజుకు పుట్టావు అని. ఈ జన్మలో రాజు బిడ్డని కాదండి, రైతు బిడ్డని. మా ఊరు విజయనగరం దగ్గర కళ్యాణపురం. మా తండ్రి గారు ఆలపాటి జగదీశ్వర ప్రసాద్ గారు.